కొన్ని కార్లు అన్ని భూభాగాల్లోనూ నడుస్తాయి, కొన్ని బట్టలు అన్ని సీజన్లకు సరిపోతాయి, అలాగే కొన్ని పెట్టుబడులు అన్ని సీజన్స్ కోసం రూపొందించబడతాయి. ఇంట్రెస్టెడ్? అయితే చూడండి. ఇదిగో చూడు, కొత్త జాకెట్. ఇందులో అంత ప్రత్యేకతే ఉంది. ఇదేమి అల్లా టప్పా జాకెట్ కాదు, ఇది ఆల్ సీజన్ జాకెట్. ఇది ప్రతి సీజన్ లోనూ పనికొస్తుందా? ఖచ్చితంగా. చలికి, వేడికి, వర్షానికి ఈ ఒక్క జాకెట్ చాలు. వావ్, ఇదైతే అచ్చం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ లాంటిదన్నమాట. అదెలా? మనకు తెలుసు కదా, ఇంట్రెస్ట్ రేట్ మూవ్మెంట్స్ యొక్క ప్రయోజనం పొందాలంటే మనం డెట్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అచ్చం ఈక్విటీస్ లాగానే డెట్ లో కూడా రిస్క్ ఇంకా రివార్డ్ల మధ్య సరైన సమతుల్యతను కనుగొనడం గమ్మత్తుగా ఉంటుంది. ఇంకా ఆప్టిమమ్ రిటర్న్స్ పొందడం కోసం ఈ మారుతున్న వడ్డీ రేట్లకు సంబంధించి వ్యవధిని కూడా డైనమిక్ గా నిర్వహించవలసి ఉంటుంది. మరేం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే మీరు పరిగణించాలి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్. అది మీకిస్తుంది అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లో సహేతుకమైన రాబడిని జనరేట్ చేయగల సామర్థ్యం. ఈ పథకం యొక్క లక్ష్యం వడ్డీ రేటు అస్థిరత లేదా హెచ్చుతగ్గుల నుండి ప్రయోజనం పొందడం, అలాగే వాల్యూ ఇన్వెస్టింగ్ విధానం ద్వారా వివిధ రకాల కార్పొరేట్ బాండ్లు మరియు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడుతుంది. ఇది స్థూల కారకాలను పరిగణనలోకి తీసుకునే ఇన్ హౌస్ మోడల్ ఆధారంగా పోర్ట్ఫోలియో వ్యవధిని డైనమిక్ గా నిర్వహిస్తుంది. మూలధన పెరుగుదల నుండి ప్రయోజనం పొందేందుకు వడ్డీ రేటు తగ్గుతుందని అంచనా వేసినప్పుడు పథకం కాల వ్యవధిని పెంచుతుంది. అలాగే మార్క్ టు మార్కెట్ నష్టం నుండి నష్టాలను తగ్గించడానికి వడ్డీ రేటు పెరిగే అంచనా వ్యవధిని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది అన్ని కాల వ్యవధుల్లో పెట్టుబడి పెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ స్కీమ్ కి దానిదైన ఒక కేటగిరీ ఉంది. వావ్, ఇది ఖచ్చితంగా సరైనది. అయితే ఒకవేళ మీరు సహేతుకమైన రాబడిని అందించడానికి రూపొందించబడిన ఒక ఫ్లెక్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్ ను పరిగణించండి. ఇంకా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ గురించి మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. దయచేసి స్కీమ్ సంబంధిత అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి.